ఇద్దరు స్టోర్ లోపలికి వెళ్లిన తర్వాత తను తెచ్చిన బాక్స్ ఆమె చేతిలో పెట్టి, ఇక మీ ఫోటోషూట్ మొదలు పెట్టుకోండి అని నవ్వుతూ చెప్పాడు సాగర్. ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అయిన శ్రావ్య వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్పి హడావిడిగా పై ఫ్లోర్లో ఉన్న రూమ్కి తీసుకువెళ్లి ఎగ్జైటెడ్ గా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది. ఆమె ఊహించినట్లే అత్యంత పురాతనమైన అరుదైన తెల్లని గొడుగు ఆ బాక్స్ లో మెరిసిపోతూ కనిపించింది. శ్రావ్య వెంటనే తన ప్రొఫెషనల్ కెమెరాతో కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్లీ ప్యాక్ చేసి ఇస్తూ, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సాగర్, మీ వల్ల ఈ గొడుగును చూసే అదృష్టం నాకు దక్కింది. ఇట్స్ మీన్స్ అలాట్ అని చిరునవ్వుతో చెప్పింది. నో ప్రాబ్లం మిస్ శ్రావ్య, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ గొడుగు చూడొచ్చు అని చెప్పాడు సాగర్. థ్యాంక్ యూ అండి. అవును, ఎన్నో సంవత్సరాల క్రితమే కనిపించకుండా పోయిన లెజెండరీ వైట్ అంబ్రిల్లా మీ దగ్గరికి ఎలా వచ్చింది అని కుతూహలంగా అడిగింది శ్రావ్య. ఈ గొడుగు మా పూర్వీకుల నుండి వచ్చింది అని నవ్వుతూ చెప్పాడు సాగర్. ఆ మాటకి శ్రావ్య ఇంకేదో అడిగేలోపు ఆ గదిలోకి హడావుడిగా వచ్చిన సత్యం, మేడం, ఒక ముఖ్యమైన కస్టమర్ వచ్చారు, ఒకసారి వస్తారా అని అడిగాడు. నేను బిజీగా ఉన్నాను మిస్టర్ సత్యం, ఆ కస్టమర్ను మీరు డీల్ చేయండి అని చెప్పింది శ్రావ్య. లేదు మేడం, మీరే డెసిషన్ తీసుకోవాలి, అందుకే అని మధ్యలోనే ఆగిపోయాడు సత్యం. సరే వస్తున్నాను అని చెప్పి సాగర్తో సహా కిందకు వెళ్ళింది శ్రావ్య. ఒక పాత కాలం నాటి బాక్స్ ని చేతిలో పట్టుకున్న ఒక కుర్రాడు షాప్ మధ్యలో స్పెషల్ చైర్లో కూర్చొని శ్రావ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో కిందకు వచ్చిన శ్రావ్య, మీరెవరో ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని ఆ వ్యక్తిని అడిగింది. నా పేరు ఉమేష్, ఇందులో మా పూర్వీకుల నుండి వస్తున్న ఒక యాంటిక్ పీస్ ఉంది. నాకిప్పుడు కొంచెం అర్జెంటుగా డబ్బు అవసరముంది, అందుకే నేను దీన్ని అమ్మడానికి వచ్చాను అని అన్నాడు. అప్పటికే చుట్టుపక్కల ఉన్న షాప్ ఓనర్స్ కూడా ఆ వార్త తెలుసుకొని అతను ఏ వస్తువు తెచ్చాడో అని చూడ్డానికి వచ్చారు. ఓకే అని బాక్స్ ఓపెన్ చేసిన శ్రావ్యకి అందులో ఒక బీడ్స్ చైన్ కనిపించింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూసిన ఆమెకు ఆ గొలుసులో ఉన్న బీడ్స్ పూర్వకాలంలో బౌద్ధులు ఉపయోగించే బీడ్స్ లా కనిపించాయి. ముఖ్యంగా గొలుసులో ఉన్న 13 బీడ్స్ తెల్లగా పాలరాతి రంగుతో మెరిసిపోతున్నాయి. ఒక్కొక్క బీడ్ మీద బుద్ధుని బొమ్మ చెక్కి ఉంది. వాటిని పరీక్షగా చూసిన శ్రావ్య, ఇది ప్యూర్ వైట్ జాడేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, హై క్వాలిటీ ప్యూర్ వైట్ జాడే అని చెప్పాడు ఉమేష్. అది వినగానే మిగతా షాప్ల ఓనర్స్ కూడా ఆ గొలుసు వైపు ఆతృతగా చూశారు. ఆ బీడ్స్ పైన ఉన్న క్రాఫ్ట్ను బట్టి చూస్తే అది 1000 సంవత్సరాల క్రితం నాటిదని అనిపిస్తుంది అన్నాడు ఒక షాప్ ఓనర్. ఆ మాటతో, దీన్ని మీరు ఎంతకీ అమ్మాలనుకుంటున్నారు అని అడిగింది శ్రావ్య. నాకిప్పుడు డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఈ ఐటెం వాల్యూ తెలిసినా కూడా మీకు కేవలం 50 లక్షలకి ఇవ్వాలని అనుకుంటున్నాను. మీకా ప్రైజ్ నచ్చితే తీసుకోండి అని చెప్పాడు ఉమేష్. ఆ మాటకి మిగిలిన షాప్ ఓనర్స్ ఆశ్చర్యపోతూ శ్రావ్య అదృష్టాన్ని చూసి కుళ్ళుకున్నారు. ఇంతలో ఒక వ్యక్తి హఠాత్తుగా ఆ స్టోర్లోకి దూసుకువచ్చి, హలో, నా పేరు ఉత్తేజ్, నేను ఒక బిజినెస్ మ్యాన్. యాంటిక్ పీసెస్ కలెక్ట్ చేయడం నా హాబీ. హైదరాబాద్లో ధరిత్రి స్టోర్ యాంటిక్ పీసెస్ అమ్మడంలో ఫేమస్ అని విని ఇక్కడికొచ్చాను. నాకు పీస్ నచ్చితే చాలు, నేను ఎంత రేట్ అయినా సరే పట్టించుకోను అని గర్వంగా చెప్తూ పరిసరాలను గమనిస్తున్న అతను బుద్ధిస్ట్ బీడ్స్ గొలుసును చూసి ఆగిపోయాడు. హే, ఇది ప్యూర్ వైట్ జాడేలతో చేసింది కదా అని చేతిలోకి తీసుకుంటూ అడిగాడు ఉత్తేజ్. అవును, కాస్త జాగ్రత్తగా పట్టుకోండి అని కంగారుగా చెప్పాడు ఉమేష్. భయపడకు బ్రో, ఏదైనా జరిగితే నేను నీకు కాంపెన్సేట్ చేస్తాను అని ధైర్యం చెప్పి ఆ చైన్ను అన్ని వైపులా తిప్పి పరీక్షగా చూసిన ఉమేష్, బ్రో, నువ్వు దీన్ని ఎంతకమ్ముతున్నావ్ అని అడిగాడు. 50 లక్షలు అని వెంటనే చెప్పాడు ఉమేష్. సరే, ఈ గొలుసు నేను తీసుకుంటాను అని ఠక్కున చెప్పాడు ఉత్తేజ్. అది విని ఉమేష్ గర్వంగా నవ్వుతుంటే కంగారు పడిన శ్రావ్య, మిస్టర్ ఉత్తేజ్, ఆల్రెడీ ఆ చైన్ గురించి మా మధ్య డిస్కషన్ జరుగుతుంది, మీరు వెయిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పింది. ఆ మాటకి, సారీ మేడం, మీరు డెసిషన్ తీసుకోవడంలో లేట్ చేశారు కాబట్టి ఆ గొలుసు నేను ఆ సార్కి అమ్మాలని అనుకుంటున్నాను అని డ్రామా క్రియేట్ చేశాడు ఉమేష్. సి మిస్టర్, బిజినెస్ లో ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చూపించిన ఐటెం గురించి నేను డెసిషన్ తీసుకునే లోపే మీరు మాట మార్చడం కరెక్ట్ కాదు.
మొదట మీరు నా స్టోర్కి వచ్చారు కాబట్టి నేను ఫైనల్ డెసిషన్ చెప్పే వరకు మీరు ఆగాల్సిందే అని స్ట్రాంగ్గా చెప్పింది శ్రావ్య. ఆ మాటని మిగతా షాప్ ఓనర్స్ వాళ్ళు సమర్థించడంతో కోపం వచ్చిన ఉత్తేజ్, నాకు నచ్చిన ఐటెం ఎవరైనా లాక్కుంటే చూస్తూ ఊరుకోను, ఎలాగైనా దక్కించుకుంటాను అని ఉమేష్ వైపు తిరిగి, బ్రో నేను నీకు 60 లక్షలు ఇస్తాను, దీన్ని నాకే అమ్మండి అని కోపంగా అడిగాడు ఉత్తేజ్. కానీ అక్కడున్న అందరూ అతని డెసిషన్ని వ్యతిరేకించడంతో, సారీ మిస్టర్ ఉత్తేజ్, మీరు 10 లక్షలు ఎక్కువ ఇస్తానని చెప్పినంత మాత్రాన మీకివ్వడం కుదరదు. అందరూ చెప్తున్నట్లుగానే ఈ చైన్ ఆమెకే అమ్ముతాను అని చెప్పాడు ఉమేష్. ఆ మాటకి మీరు నిజంగా చాలా లక్కీ. దీని వాల్యూ దాదాపు 1 కోటి రూపాయలుండొచ్చు. మీరు 50 లక్షలకే సొంతం చేసుకున్నారు అని నిరుత్సాహంగా అన్నాడు ఉత్తేజ్. దాంతో గర్వంగా ఫీల్ అయిన శ్రావ్య, సత్యం గారు వెంటనే ఉమేష్ గారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని మనీని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పింది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సాగర్, ఒక్క నిమిషం శ్రావ్య, మీరు గనక ఆ చైన్ కొంటే చాలా నష్టపోతారు అని చెప్పాడు. దాంతో అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉమేష్ తెచ్చిన వస్తువుని సాగర్ ఎందుకొద్దంటున్నాడు? అది ఫేక్ అని సాగర్ కనిపెట్టాడా? జరుగుతున్న సంఘటనలతో సాగర్ జీవితం ఏ మలుపు తిరగబోతుంది? అఖిలకి సాగర్ పైన ప్రేమ పుట్టిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.